కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే, అంత సాఫ్ట్గా ఉంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇవాళ నేను మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే చేసి చూపించిపోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ చెప్తే నెంబరు, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరే అనుకుంటారు చేసిన తర్వాత మన ఇంట్లో మ్యాంగో ఐస్ క్రీమ్ చేసుకుంటే బయట కన్నా ఇంత టేస్టీగా వస్తుందని. సో లేట్ లేకుండా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలి, అది కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూసేద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియో చూసేద్దాం పదండి. ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ కోసం కావాల్సినవి 2 బాగా ముగ్గిన బంగినపల్లి మామిడి పళ్ళు. చాలా తీయగా ఉండాలండి మామిడి పళ్ళు అయితే, ఇంకా బాగా ముగ్గుండాలి. ఇంకా చిక్కటి పాలు ఒక 1/2 లీటరు, ఫుల్ ఫ్యాట్ పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే. ఇంకా చక్కెర నేనైతే 4 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. స్వీట్ చూసి వేసుకుందాము. ఇంకా గోధుమ పిండి 2 టీ స్పూన్లు తీసుకున్నాను. గోధుమ పిండి బదులు మీరు కార్న్ఫ్లోర్ అన్నా తీసుకోవచ్చు. ఇంకా పాల మీగడ, పాలు కాచిన తర్వాత పైన మీగడ కడుతుంది కదా, ఆ మీగడ ఇలా తీసి కలెక్ట్ చేసుకోవాలి. ఈ పాల మీగడ వేస్తే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలని ఇలా ఒక గిన్నెలో వేసుకుని, ఈ పాలు సగం అయ్యేదాకా కూడా మరిగించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాలని బాగా దగ్గరికి అయ్యే వరకు మరగబెడదాం. సిమ్లో పెట్టి మరిగించుకోండి, హైలో పెడితే పాలు తొందరగా పొంగిపోయి మాడిపోతాయి. పాలని మనం చిక్కగా మరిగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు మరిగే లోపు మనం ఇంకొక ప్యాన్ పెట్టుకుని, ముందుగా మనం తీసుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఈ 2 టీ స్పూన్ల గోధుమ పిండిని ప్యాన్లో వేసి బాగా వేయించుకోవాలి. మీరు కార్న్ఫ్లోర్ తీసుకున్నట్టయితే ఇలా వేయించుకునే స్టెప్ స్కిప్ చేయొచ్చు. గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ తీసుకుంటే లైట్గా, చాలా లైట్గా కొంచెం వేయించుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. ఈ పిండినంతా గిన్నెలోకి తీసుకున్నాం. ఇప్పుడు మనం పక్కకు తీసి పెట్టుకున్న పిండిలో కొంచెం పాలు వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పచ్చిపాలే వేసుకోవాలండి కలుపుకోవడానికి. ఇలా పాలు తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అస్సలు ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా దీన్ని కలుపుకోవాలి. పాలు మనకి లీటర్ పెడితే దగ్గర దగ్గర 1/2 లీటర్ వరకు మరిగిపోయాయండి. ఈ పాలల్లో మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి పాలు మిశ్రమం ఉంది కదా, ఇది వేసుకోవాలి. వేసుకున్నప్పుడు కూడా కలుపుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం చిక్కబడే వరకు కూడా ఇలా కలుపుకుంటూ మరిగించాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో చక్కెర వేసేసుకుందాం. ఇప్పుడు ఈ చక్కెరను కూడా బాగా కలుపుకోవాలి కరిగే వరకు. చూసారు కదా, మనం ఆ గోధుమ పిండి వేసిన తర్వాత బాగా చిక్కబడింది కన్సిస్టెన్సీ కూడా. ఈ స్టేజ్లో మనకి ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు. నేను ఫుడ్ కలర్ వేయట్లేదు. ఇంకా మంచి కలర్ కావాలి, ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ పాలలో లైట్గా చాలా చిటికెడు పసుపు వేసుకోవచ్చు. పసుపు వాసన ఏం రాదు, ఇది మీ ఆప్షనల్ అనమాట. నేను లైట్గా పసుపు అయితే వేస్తాను, చూడ్డానికి చాలా బాగుండడానికి. పసుపు ఇలా ఉండలు కట్టినా భయపడొద్దు. మనం మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకుంటాం కదా చల్లారినప్పుడు, అప్పుడు నార్మల్గా అయిపోతుంది.
ఐస్ క్రీమ్లో పసుపు ఏంటి అనుకోవద్దు. ఈ ఐస్ క్రీమ్ మనం ప్యూర్ ఆర్గానిక్గా చేసుకుంటున్నాము. వేరే ఫుడ్ కలర్స్ కానీ అటువంటివి యాడ్ చేయకుండా, ఆర్టిఫిషియల్ యాడ్ చేయకుండా, పసుపు కూడా మనకి మంచి ఎల్లో కలర్లోకి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇంకా ఈ స్టేజ్లో మీరు ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి. స్వీట్ చెక్ చేసుకుని చక్కెర ఇంకా పడితే మాత్రం వేసుకోండి. ఐస్ క్రీమ్ కదా, చప్పగా ఉంటే బాగోదు. నేను కూడా స్వీట్ చూసి వేసాను, నాకు ఇంకో 3 స్పూన్స్ ఎక్స్ట్రా పడింది. సో ఇది ఈ కన్సిస్టెన్సీలో చిక్కబడిన తర్వాత ఇక దీన్ని చల్లారి పెట్టుకుందాం. స్టవ్ ఆపేసుకుని దీన్ని బాగా చల్లారే వరకు చల్లారనిద్దాము. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిల్క్ ఇంకా గోధుమ పిండి కలిపిన మిశ్రమం ఉంది కదా, అదైతే బాగా కూల్ అయిపోయింది. చూపిస్తాను ఎంత థిక్ కన్సిస్టెన్సీకి వచ్చిందో. సో మీరు కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మామిడి పండు ముక్కల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు వేసుకున్న పాలు మిశ్రమం అయితే ఇలా థిక్గా వచ్చింది. దీనివల్లే మనకి ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా వస్తుంది అనమాట. పసుపు వేయడం వల్ల చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో. మనం తీసుకున్న మామిడి పళ్ళు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇవి మెత్తగా ప్యూరీలా చేసుకోవాలి. మెత్తగా ప్యూరీలా అయిందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్కడా కూడా ముక్కలు తగలకూడదు, అలా మెత్తగా అయిపోవాలి. ఇది సాఫ్ట్గానే అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ప్యూరీ ఇలా రెడీ అయింది. మనం ముందుగా చేసి పెట్టుకున్న మిల్క్ మిశ్రమం ఉంది కదా, అది మిక్సీ జార్లోకి వేసుకుందాం. చూసారా ఇది కన్సిస్టెన్సీ ఎలా ఉందో? కండెన్స్డ్ మిల్క్ చేసుకుంటాం కదా, అలా వచ్చింది ఇది. ఇప్పుడు ఇందులోకి పాలు నుంచి కలెక్ట్ చేసుకున్న మీగడ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇలా పాల మీగడ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఈ పాలను కూడా మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇందులోకి మనం ముందుగా ప్యూరీ చేసుకున్న మ్యాంగోస్ ఉన్నాయి కదా, వేసేసుకుందాం. మ్యాంగోస్ మనకి టేస్టీగా ఉంటేనే ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్ట్ వస్తుంది. అందుకే బాగా ముగ్గిన మంచి బంగినపల్లి మామిడి పళ్ళు కానీ రసాలు కానీ తీసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది ఐస్ క్రీమ్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం ఒకసారి. మరీ ఎక్కువ పట్టేయక్కర్లేదు, లైట్గా. సో చూడండి ఇదంతా బాగా బ్లెండ్ అయిపోయింది. కలర్ కూడా చూడండి, మనం ఆల్రెడీ కొంచెం పసుపు వేసాము, ప్లస్ మ్యాంగో కలర్ కూడా బాగుండడం వలన మంచి కలర్ వచ్చింది. మంచి క్రీమీ టెక్స్చర్లోకి వచ్చింది కదా, చూస్తున్నారు కదా మీరు. సో దీన్ని ఏదన్నా బౌల్లోకి వేసేసి డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నాము. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఇలా ఒక బౌల్లోకి వేసుకుని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. దీని మీద ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని, లేదా మీ దగ్గర ఫాయిల్ ఉంటుంది కదా అల్యూమినియంది, అది వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా ప్లాస్టిక్ కవర్ వేస్తున్నాను. ఇలా ఈ కవర్ని పెట్టుకుని ఇలా కవర్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి. కవర్ ఎందుకు అని అనుకుంటున్నారా? ఇలా కవర్ పెట్టడం వల్ల మనం డీప్ ఫ్రీజర్లో పెట్టినప్పుడు ఆ నీటి చుక్కలు అందులో పడకుండా ఉంటాయి, ఏమన్నా ఉంటే కవర్ మీద పడిపోతాయి. సో ఇప్పుడు దీన్ని ఒక 4 అవర్స్ పాటు ఫ్రీజ్ చేద్దాం. అలా ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకుని మళ్ళీ ఫ్రీజర్లో పెట్టాలి. ముందు 4 అవర్స్ ఫ్రీజ్ అయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం, ఓకేనా? రేపు తినాలి. ఇవాళ చేసుకుంటేనే కదా రేపు తినేది.
అంతే కదండి, వాళ్ళు చేసుకుంటే రేపు తినొచ్చు. మరి ఓవర్ నైట్ ఫ్రీజ్ అయితే చాలా బాగుంటుంది. బయట షాప్లో దొరుకుతుంది అని తెచ్చుకోండి రేపు తినడానికి. సో ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రీజర్లో పెట్టి 4 hours తర్వాత చూద్దాం అన్నాను కదా, కానీ మాకు పవర్ అస్సలు లేక ఇది తర్వాత రోజు ఉదయం వరకు అలా ఫ్రీజర్లోనే ఉంచేసాను. తర్వాత రోజు ఉదయానికి ఇలా అయిందన్నమాట. ఐస్ క్రీమ్ అయితే ఫుల్గా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి, మొత్తం తీసేసి. టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చిందండి, క్రీమీగా. మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ ఫ్రీజ్ చేస్తే ఇంకా క్రీమీగా వస్తుంది. మీరు కూడా 4 గంటలు అన్నాను కదండి, 4 గంటలే పెట్టద్దండి, చూసుకుంటుండండి గట్టిపడే వరకు. అంటే బాగా గట్టిపడే వరకు కూడా ఫ్రీజర్లో పెట్టుకోవాలి. నార్మల్గా కరెంట్ బాగుంటే 4 గంటలు పెడితే ఫ్రీజ్ అయిపోతుంది, అందుకే అలా చెప్పాను. సో ఈ పాయింట్ గమనించి మీ కరెంట్ ఉన్న దాన్ని బట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అది బాగా ఫ్రీజ్ అయిన తర్వాత ఇలా తీసి మొత్తం మిక్సీలో వేసుకుని దీన్ని మళ్ళీ బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి చాలా స్మూత్ పేస్ట్ అయితే వస్తుంది. మళ్ళీ దీన్ని మనం సేమ్ బౌల్లోకి వేసుకుని మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవాలి. చూసారు కదా టెక్స్చర్ ఎంత క్రీమీగా ఉందో, మనకి నురగలా భలే వచ్చింది. సో ఇప్పుడంతా ఇది మళ్ళీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ చక్కగా ఒత్తేసుకుని మళ్ళీ కవర్ పెట్టుకోవాలి. కవర్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ ఎందుకు పెడతాము అంటే, ఫ్రీజర్లో పెట్టినప్పుడు మనకి ఆవిరి అనేది ఏర్పడుతుంది కదా, వాటర్, మళ్ళీ అది ఇలా ఐస్ క్రీమ్లో పడకుండా ఇలా కవర్ కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ కానీ పెడతాము. సో ఇది పెట్టేసుకుని మళ్ళీ దాని మీద మూత పెట్టేసుకుని ఇంకా ఓవర్ నైట్ అంటే మనం పడుకునే ముందు ఇలా చేసేసుకుంటే ఉదయం లేచేసరికి ఐస్ క్రీమ్ అయితే రెడీగా అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా పై మూత క్లోజ్ చేసి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో టైట్గా మూత అయితే పెట్టేసుకుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. ఇప్పుడు 12 గంటలు గడిచిన తర్వాత చూద్దాం దీన్ని. సో మనం మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ ఐస్ క్రీమ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎలా రెడీ అయిందో కూడా చూద్దాం ఇప్పుడు. సో రండి చూద్దాం ఎలా రెడీ అయిందో. ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు. వావ్, చూసారా ఐస్ క్రీమ్ కూడా చాలా సాఫ్ట్ వచ్చింది. దీని మీద కొన్ని అలా పిస్తా కట్ చేసి జల్లుకున్నాం, అంతే. మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఐస్ క్రీమ్ అసలు మనం ఫుడ్ కలర్ వేయకపోయినా ఎంత మంచి కలర్ వచ్చిందో, ఆ చిటికెడు పసుపు వేయడం వల్ల మ్యాంగో కలర్తో పాటు ఇంకా మంచి రంగులోకి వచ్చింది కదా ఐస్ క్రీమ్ అయితే. ఇప్పుడు ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకుందాం. ముందుగా గరిటెని ఇలా వాటర్తో బాగా తడుపుకోవాలి. ఇలా ఎందుకంటే దీనికి అంటుకోకుండా మంచిగా రావడానికి అంతే. ఐస్ క్రీమ్ తీస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా అసలు. చూడండి ఎలా వస్తుందో సాఫ్ట్. ఇంకొక స్కూప్ తీద్దాం.
సో ఈ ఐస్ క్రీమ్ మీద ఇలా పిస్తాస్ కొన్ని డెకరేట్ చేసుకుని తింటే అద్దుర్స్ అన్నమాట. జ్యూసెస్ కానీ ఏమైనా సరే ఫస్ట్ నేనే టేస్ట్ చేస్తాను కదా. సో ఐస్ క్రీమ్స్ ఎప్పుడు నా ఫేవరెట్ అనమాట. సో నా ఫేవరెట్ కాబట్టి నేను తప్పు చెప్పొచ్చేమో ఎలా ఉందైనా సరే. సో ఈసారి ఐస్ క్రీమ్ టేస్ట్ ఛాన్స్ శివగారికి ఇద్దాము. శివగారే చెప్తారు మీకు ఐస్ క్రీమ్ ఎలా ఉందనేది. శివ, ఐస్ క్రీమ్ తిని చెప్పండి ఎలా ఉందో. కరెక్ట్గా చెప్తారని అంటే బాగా వచ్చిందన్న ఫీలింగ్. మళ్ళీ నేనైతే ఎలా చెప్తానో అని మీకు అప్పచెప్పాను అనమాట ఆ బాధ్యత. సాఫ్ట్గా వచ్చిందా? అంటే నిన్న టేస్ట్ చూసామండి కొంచెం ఒకసారి మిక్సీ పట్టే ముందు. అది చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ డబుల్ ఫ్రీజ్ చేశాక సూపర్ ఉందంట. అవునా? నాకు చూడండి నాకు పెట్టరా శివ? నేను తిని చూపిస్తా ఇప్పుడు. శివగారు అయితే బాగుందని చెప్పేశారు. ఇక మనం తినాలి కదా మరి. నేను చేసుకున్న ఐస్ క్రీమ్ నేను తినకపోతే ఎలాగా? నేను కూడా తిని చెప్తాను ఎలా ఉందో. పిస్తాతో తీసుకుందాం ఫస్ట్ అయితే. కరిగిపోతుంది నోట్లో పెట్టుకుంటే, అంత సాఫ్ట్గా ఉంది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నార్మల్గా ట్రై చేద్దాం. అబ్బా, క్రీమీగా ఎంత బాగుందో. చాలా సాఫ్ట్గా ఉంది. ఫుల్ క్రీమీ టెక్స్చర్ అయితే వచ్చింది మనం వేసిన గోధుమ పిండి వల్ల మెయిన్. సో తప్పకుండా ఈ సీజనల్ ఫ్రూట్ మ్యాంగోతో మీరు కూడా ఐస్ క్రీమ్ ట్రై చేయండి. చాలా సూపర్గా వచ్చింది. చాలా ఈజీ కూడా కదా. మీరు కూడా చూసారు చేయడం ఎలాగో. ఇంత ఈజీ ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్ప్రైజ్ ఇవ్వండి. ఓకేనా? సో ఈ ఐస్ క్రీమ్ వీడియో మీకు నచ్చిందా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఐస్ క్రీమ్ వీడియో ఎవరైతే చేసుకుంటారు అనుకుంటున్నారో, ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్స్. మీకు ఐస్ క్రీమ్ కట్టు. సరేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ప్రాంక్లు అలాగే జరుగుతూనే ఉంటాయి. బాయ్.